వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఈరోజు నేను నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్స్ అయితే మీతో తెలియజేసుకుంటా. యాక్చువల్‌గా నిన్నటి వరకు నాకు కూడా తెలీదు నథింగ్ ఫోన్ 3 లాంచ్ అవుతదా? 3 లాంచ్ అవుతదని. బట్ మనకొచ్చిన రూమర్ ప్రకారం ఏమంటే నథింగ్ ఫోన్ 3 అనే లాంచ్ అవుతదని చెప్తున్నారనమాట. కాబట్టి మనకి ఈ మొబైల్‌కున్న స్పెసిఫికేషన్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే నథింగ్ ఫోన్ 2ఏకి, నథింగ్ ఫోన్ 3ఏకి ఏమన్నా చేంజ్ అయిందా? లేకపోతే అప్‌గ్రేడ్ అవ్వాలా? అనేది కూడా అయితే ఫైనల్‌గా చెప్తాను. అలాగే గైస్ మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే కొట్టండి గైస్. మనము ఈ నథింగ్ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్, బ్యాక్ కార్నింగ్ గ్రేట్ గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఉంటది. అలాగే అల్యూమినియం ఫ్రేమ్ అయితే రాబోతుందన్నమాట. అలాగే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP65 వాటర్ రేటింగ్ ఉంది. అలాగే మిలిటరీ గ్రేడ్ MIL 10H అనే సర్టిఫైడ్ అయితే పొందిందని చెప్పొచ్చనమాట. అంటే దీన్ని బట్టి అర్థమవుతది మనకి ఇది ఎంత వరకు స్ట్రాంగ్ ఉండగలదనేది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుంది. 195 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదనమాట ఓవరాల్‌గా. ఇది ఓవరాల్‌గా మనకి నథింగ్ నంగంలో ఏ విధంగా డిజైన్ ఉంటదో ఆ విధంగా డిజైన్ ఉంటదనమాట. డిజైన్‌లో చేంజ్ అయితే ఉండదు. ఒక నథింగ్ తప్పితే మనకి అన్ని మొబైల్స్ డిజైన్ అయితే చేంజ్ ఉంటదనమాట. మాట్లాడుకోవాల్సిన డిస్‌ప్లే అనమాట. ఇది మనకి 6.7 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేతో రాబోతుంది. 120 రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే ఆక్వా టచ్‌తో రాబోతుంది. 1080x2400 రెజల్యూషన్ ఉంటదనమాట. ఇది బెస్ట్ రెజల్యూషన్ మనకి మూవీస్ చూసేటప్పుడు, ఏమన్నా వీడియోస్ ప్లే చేసేటప్పుడు చాలా స్మూత్‌గా అయితే ప్లే అవుతదనమాట. ఓవరాల్‌గా మనకి డిస్‌ప్లే కూడా బెటరే. కాకపోతే ఇది ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటదనమాట. అన్ని మొబైల్స్ మాదిరి వీళ్ళైతే కర్వ్ డిస్‌ప్లే అయితే పెట్టలేదు. అంటే వీళ్ళ పాలసీ వీళ్ళదనమాట. ఇవి మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ అనమాట. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 అనే ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఒక రకంగా ఈ ప్రాసెసర్ బెటర్ అనమాట మనకి. అంటే స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువే. 10% తక్కువ ఉంటదనమాట. కాకపోతే మీకు గేమింగ్ కూడా బెస్ట్ ఎఫిషియంట్ అయితే ఉంటది. మీకు పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి అయితే బెటర్‌గా అయితే హ్యాండిల్ చేయగలదనమాట. అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతది. అలాగే నథింగ్ OS 3.1 మీద అయితే వస్తదని చెప్పొచ్చు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా అనమాట. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ రాబోతుంది. ఒక ఫ్లాష్ ఎంత ఉండదనమాట. అలాగే ఒక LED డిజైన్ కూడా ఉంటదని చెప్పొచ్చు. మన నథింగ్ సిరీస్‌లో ఏ విధంగా LED ఫ్లాష్ డిజైన్ ఉంటదో అది కూడా ఇక్కడ ఉందని చెప్పొచ్చు. 50 ఎంపీ చూసినట్టయితే మెయిన్ కెమెరా ఇచ్చారు. ఇక్కడ మనకి OS కూడా సపోర్ట్ చేస్తది. అలాగే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అనే ఫీచర్ ఉందన్నమాట. ఇంకా మనకి ఫోటోస్ కూడా చాలా వస్తాయి. ఇక్కడ కూడా మనకి బెస్ట్ సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశారన్నమాట. పర్లేదు మనకి ఫోటోస్ కూడా బాగానే బెటర్‌గానే తోస్తాయని చెప్పొచ్చు. అలాగే 50 ఎంపీ మనకి టెలిఫోటో కెమెరా ఇచ్చారు. ఇక్కడ మనకి అప్ టు 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉంది. ఇక్కడ 2x అంటే కొంచెం పర్లేదు మనకి ఫోటోస్ కూడా చాలా బెటర్ వస్తాయి. మనకి జూమ్ ఎంత తక్కువ ఉంటే ఫోటోస్ అనేవి అంత క్లారిటీగా ఉంటాయన్నమాట. ఇందులో కూడా మనకి ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అనే ఫీచర్ ఉంది. కాబట్టి మన ఫోటోస్‌లో ఇంక ఎటువంటి ఇబ్బంది లేదు. బెటర్‌గా అయితే క్యాప్చర్ చేయగలదు. అలాగే 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా చెప్తున్నారన్నమాట. యాక్చువల్‌గా కొన్ని లీక్స్ ప్రకారం మనకి 8 ఎంపీ అంటున్నారు. కొన్ని లీక్స్ ప్రకారంగా 50 ఎంపీ అంటున్నారన్నమాట. దీన్ని యూజ్ చేసి మనకి హై రిజల్యూషన్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ తీయొచ్చు. అలాగే ల్యాండ్‌స్కేప్ గాని, అలాగే గ్రూప్ ఫోటోస్ ఇలాంటివైతే అల్ట్రా వైడ్ యాంగిల్‌లో కొంచెం బెటర్‌గా అయితే తీయగలదన్నమాట. డే లైట్‌లో గాని, లో లైట్‌లో గాని ఫోటోస్ అనేవి కొంచెం బెటర్‌గా అయితే క్యాప్చర్ చేయగలదు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో. అలాగే మనకి రేర్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఎఫ్ఎస్‌లో అయితే మన వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. విత్ HDR ఫీచర్ ఉందన్నమాట. HDRలో కూడా మనం అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా మన సెల్ఫీ కెమెరా గురించి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 32 ఎంపీ ఇచ్చారు. ఇక్కడ కూడా HDR ఫీచర్ ఉంది. హై రిజల్యూషన్‌లో ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీయొచ్చనమాట. అంటే ఇది నాకొచ్చిన లీక్స్ ప్రకారం అయితే నేను చెప్తున్నా. ఎవరి స్పెసిఫికేషన్స్ నేనైతే కాపీ చేయలేదు. ఏ వీడియోలో ఉన్న ఫీచర్స్ నేను చెప్పలేదనమాట. నా ఓన్ కంటెంట్ అనుకోండి. కెమెరా సంబంధించిన కొన్ని మోడ్స్ ఇది ఇచ్చారని చెప్పొచ్చు. ఫస్ట్ చూసినట్టయితే నైట్ మోడ్ ఉంది. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది. అలాగే మోషన్ మోడ్ ఉంది. అలాగే సూపర్ రెజల్యూషన్ మోడ్ ఉంది. అలాగే AI స్కిన్ డిటెక్షన్ అనే మోడ్ కూడా ఉందని చెప్పొచ్చు. ఇదేం చేస్తదంటే మనకి ఏమన్నా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అలాగే షూటింగ్ చేసే టైంలో ఈ ఫీచర్ అయితే యూజ్ అయితదనమాట. అలాగే అల్ట్రా XDR అనే మోడ్ కూడా ఉందని చెప్పొచ్చు. ఇది మీరు ఆన్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఇంప్రూవ్ అవుతదనమాట. ఇది గైస్ ఓవరాల్‌గా మోడ్స్ అయితే మనకి బాగున్నాయి. కెమెరాలు కూడా కొంచెం బెటర్‌గా అయితే వీళ్ళు డెవలప్ చేశారని చెప్పొచ్చు. మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ అనమాట. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే పెట్టారని చెప్పొచ్చు. 45 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టారనమాట. 45 వాట్స్ అంటున్నారు కాబట్టి నాకు తెలిసి 1 అవర్ 25 మినిట్స్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతదనమాట. మీకు 1 అవర్ లోపల అయితే అవ్వదు. ఎందుకంటే నా మొబైల్‌కి ఉన్నది కూడా 45 వాట్స్ కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్తున్నాననమాట. 1 అవర్ పైనే టైం తీసుకుంటది ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఇక మనం ఓవరాల్‌గా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మన ఇండియన్ మార్కెట్‌కి అయితే అండర్ 29 లోపల అయితే రావచ్చు అనుకుంటున్నా. 29,000 బిల్ అయితే రావచ్చు అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మీరు కూడా తెలిసి ఈ ఫీచర్స్ కొంచెం బెటర్‌గా అయితే ఉన్నాయి. మనకి ప్రాసెసర్‌లో చేంజ్ అయింది. కెమెరాస్ కూడా కొంచెం డెవలప్ అయితే అయ్యారనమాట. నథింగ్ ఫోన్ లవర్స్ ఉంటారు వాళ్ళైతే అప్డేట్ అయితే అవుతారనమాట. ఇది గైస్ ఓవరాల్‌గా ఈ మొబైల్‌కున్న స్పెసిఫికేషన్స్. అలాగే నా ఛానల్ గైస్ మన ఛానల్‌కి మర్చిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎలాంటి వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మెసేజ్ వస్తదనమాట.